తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. భర్త మృతిని తట్టుకోలేక భార్య బలవన మరణానికి పాల్పడింది. అనారోగ్యంతో భర్త పురుగుల మందు తాగి భార్య ఒకటేసారి మృతి చెందారు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలైపోయారు. కన్నీళ్లు తెప్పిస్తున్న చిన్న కుమారుడి మాటలు. అమ్మా నాన్న దేవుడి దగ్గరకు వెళ్లారంటూ కూడా ఆ పిల్లలు రోధిస్తున్న తీరు అందరినీ కూడా కంటతడి పెట్టిస్తోంది. భర్త మృతిని తట్టుకోలేని భార్య కొద్ది గంటల్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలిద్దరూ ఇప్పుడు అనాథలైపోయారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్లో చోటు చేసుకుంది. జక్కాపూర్ గ్రామానికి చెందిన కె మహేందర్కు చిన్నకోడూరు మండలం సికిన్లాపూర్ గ్రామానికి చెందిన కావ్యతో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 కుమారులున్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం కూడా. మహేందర్కు 4 రోజుల క్రితం మెదడుకు సంబంధించిన అనారోగ్యం తలెత్తింది. మెరుగైన వైద్యానికి కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆయన మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. భార్య కావ్య వెంటనే ఇంట్లోకి వెళ్లి గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పరీక్షించి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారని సూచించారు. కుటుంబీకులు స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఇంటికి తీసుకెళ్లాలని చెప్పడంతో మళ్లీ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి కావ్యం తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లుగా చెప్పారు. తల్లి బాలవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. గంటల వ్యవధిలోనే అమ్మా నాన్నలు చనిపోవడంతో 9వ తరగతి చదివే ప్రణయ్, నర్సరీ చదివే చిన్న కుమారుడు బిక్కుబిక్కుమంటూ ఆవేదనలో మునిగిపోయారు. 2 పిల్లలకు నానమ్మ తాతయ్యలే దిక్కయ్యారు. అయితే చిన్న కుమారుడి మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నా. మీ అమ్మా నాన్న ఎక్కడా అంటే దేవుడి దగ్గరకు వెళ్లారంటూ కూడా ఆ చిన్నారి చెప్తున్న మాటలకు కన్నీలాగడం లేదు. చచ్చిపోయిన తర్వాత మా కోడలు పెనుగు నీడు వేసిర్రు. మా కోడలు దండను ఉరికింది, పాత్రలో వచ్చింది, ఆయనతో మందు తాగింది. ఇక నా శివ విడిచిపెట్టి మరి ఆమెను కూడా కాపాడుకోవాలి కదా. ఈ పొలగన్న ఎన్ని విడిచిపెట్టినా సరే, మరి చచ్చిపోయినాక ఇప్పుడు 2 శవాలు ఒక్కసారి ఎట్లా ఒక్క శవం చేయరా, అది ఈ శవమా ఆ శవమా ఎట్లా ఒక 2 పనులు అవుతాయి అని ఆ శవం తీసుకొని వచ్చి ఇద్దరిని ఒక్కటేసారి 2 కష్టం చేసి చచ్చిపోయిన తర్వాత మా కోడలు పెనుగు నీడు వేసిర్రు. మా కోడలు దండను ఉరికింది, పాత్రలో వచ్చింది, ఆయనతో మందు తాగింది. ఇక నా శివ విడిచిపెట్టి మరి ఆమెను కూడా కాపాడుకోవాలి కదా. ఈ పొలగన్న ఎన్ని విడిచిపెట్టినా సరే, మరి చచ్చిపోయినాక ఇప్పుడు 2 శవాలు ఒక్కసారి ఎట్లా ఒక్క శవం చేయరా, అది ఈ శవమా ఆ శవమా ఎట్లా ఒక 2 పనులు అవుతాయి అని ఆ శవం తీసుకొని వచ్చి ఇద్దరిని ఒక్కటేసారి 2 కష్టం చేసి చిన్న బాబు చెప్తున్నాడు. ఆ మాటలకు కూడా కన్నీళ్ళు ఆగడం లేదు. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారంటే దేవుడి దగ్గరికి వెళ్ళారు అని చెప్తున్నారు. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆ భార్య ఆ మాటను తట్టుకోలేక ఇంటికి డెడ్ బాడీని తీసుకొచ్చే లోపే తను కూడా చూసి తట్టుకోలేక గడ్డి మందు తాగి కూడా ఈరోజు పిల్లల్ని అనాథలు చేసింది. ఆ తల్లి పిల్లల కోసం ఆలోచించలేదు. నర్సరీ చదువుకుంటున్నాడు ఆ చిన్న పిల్లాడు. ఆ పిల్లగాడికి ఏం తెలీదు. పాపం ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంటే కూడా దేవుడి దగ్గరికి వెళ్ళారు అని చెప్తున్నారు. ఆ తల్లి ఒక్క క్షణము ఆలోచించాల్సిందేమో పిల్లలు ఏమైపోతారు అని చెప్పి. మృతుడి మహేందర్ తల్లిదండ్రులు కూడా చాలా ఏజుడుగా కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు నానమ్మ తాతయ్యలే ఆ పిల్లలకి దిక్కయ్యారు. ఆ పెద్ద పిల్లాడికి కూడా ఏం అర్థం కాని సిచ్యువేషన్ అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఈరోజు అనాథలుగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ తల్లి ఆలోచించాల్సిందేమో ఒక క్షణం పిల్లల గురించి, నా పిల్లల్ని ఎవరు చూస్తారు అని చెప్పి. భర్త లేని ఆ వార్తని జీర్ణించుకోలేక ఆ తల్లి కూడా ఈరోజు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా వాసులందరినీ కూడా బాధకు గురి చేసిందని చెప్పుకోవచ్చు.